ఆ రోజు 2022 నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఇథనాల కంపెనీకి వ్యతిరేకంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా మరి 10 మంది డైరెక్టర్లతో ఉన్నది. ఇంకొకరు పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్, మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళకు, వాళ్ళ బిడ్డను వీళ్ళకు, ఈ అంకులు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు. ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో. మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు ఆనాడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకు ఉంది? సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్, ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్లు. కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయంకుడు ఇందులో ఉన్నాడు, పుట్టా సుధాకర్. అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారుగా, కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. కాబట్టి ముందు కేటీఆర్, నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. అది ఎవరు ఇచ్చారు దీనికి? ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి. కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఈయంకుడు పుట్టా సుధాకర్ కడప, ఈరోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో ఎక్కడో, వాళ్లకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం. కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని వందల వేల ఎకరాలు మీ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, మీకు నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు. వితౌట్ గ్రామ సభ పెట్టాలనేది ఒక రూల్ ఉంటుంది.
అలాంటివి లేకుండా చేసిరు. ఇలా మేము గ్రామ సభలు పెడితేనేమో అక్కడ మీ తాబేదారులను ఒకరిద్దరిని పెట్టుకొని రెచ్చగొట్టి అలా ఇబ్బందులు పెట్టి మరి అధికారులను చంపేటువంటి కుట్ర, దాని మీద మరి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి నీకు నీతి రీతి జాతి ఏమైనా ఉంటే ఇది మేమిచ్చినామా నువ్వు ఇచ్చినావా ఒప్పుకో, మేము ఇచ్చినామని ఒప్పుకో అంటున్నా. ఇది మమ్మల్ని ఎందుకు ఎట్లా బదనాం చేస్తారని అంటున్నా. కాబట్టి తప్పుడు ప్రచారాలతోటి ఎక్కువ రోజులు మనుగడ సాధించలేరు. మీరు అనుకుంటున్నారు మేము ఏదేదో ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళతోటి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు ప్రజలకు తెలిసిపోతుంది ఇది. కానీ ప్రజలు నిమ్మలంగానైనా కూడా నిలకడైనా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకనే మేము ఆధారాలతో సహా ఎవరెవరు కంపెనీ డైరెక్టర్ను మొత్తం కూడా రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్ ముందు కూడా పెడతాం. దీని మీద కూడా చర్చ జరగాలి. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఈరోజు అక్కడ గొడవకు కారణం ఎవరు సృష్టించారు, మళ్ళా తర్వాత ఆ దాన్ని మా మీద ఎవరు నెడుతున్నారు, దాంట్లో మొత్తం పూర్తి వివరాలతో సహా మేము స్పీకర్ ముందు చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీకు నిజాయితీ ఉంటే మీరు దిలావర్పూర్ పోయి అక్కడికి వెళ్ళి ఆ గుండాల దిలావర్పూరు ఆ ప్రాంత రైతులతోటి మాట్లాడడానికి మీరు వస్తారా అనేది నేను అడుగుతున్నా. అక్కడే డిస్కషన్ అవుతుంది. ఆ తర్వాత మేము ఖచ్చితంగా దీని పూర్వపరాలు కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఇవాళ గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంతమంది చనిపోయారో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈరోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలోఅప్ చేసినాం, నేను కూడా ఫాలోఅప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. 2 మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా నలుగురు మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండ విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగానే ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాదు నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనదైతే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నా, ఆధారాలతో చెప్తాం. అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. అక్కడ గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో ఏం చేసారో లోకానికి అంతా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశారు వీళ్ళు? గ్రామ సభలు కూడా లేకుండా ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చారు. మనకు ఎక్కడైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఒకటి ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ జరగాలంటే కొంత గ్రామ సభలు జరగాలి. వీళ్ళు మరి అనేక గ్రామాలలో గ్రామ సభలు లేకుండా లారీలలో రైతులను జనాలను పశువుల్లాగా ఎక్కించి రాత్రి మౌలు పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు, లేకుంటే మేఘలగా మల్లన్న సాగర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో వేసారు. వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగచర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభకు పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసిరు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది.
ఏదేది నిన్నటిదా విత్తనాల కంపెనీ ఫుడ్ పాయిజన్ ఆ విషయంలో నేను అనలేదు. నిరంతరం జరిగే వాటి వెనుక కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా కులంకుషంగా ఎంక్వైరీ చేస్తాం, విచారణలు కూడా సాగిస్తాం, రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకుంటా ఉన్నాం. వాళ్ళు ఏం చేసిర్రు మేము చేసినాం. రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేసినాము. సన్న ఓట్లకు ఇప్పుడు 500 ఇస్తున్నాము. మహిళలకు అందరికీ ఫ్రీ బస్ ఇస్తున్నాము. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ నిర్మాణానికి కమిటీలు వేసుకున్నాము. ఇట్లా మరి 53,000 1 ఇయర్ కాకముందే 53,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము. మీరు 10 ఏళ్ళల్లా పట్టుమని 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. పేదోడు ఎక్కిపోయేటువంటి బస్సుల రేట్లు పెంచిర్రు. పేదింటి బిడ్డకు డైరెక్ట్గా కరెంట్ ఛార్జీలు పెంచిర్రు. ఇవాళ మేము సంబరాలు చేస్తే తప్పు. మీరు దావతులు ఇచ్చి చెరువు గట్ల మీద మేకలు పోయండి అలాయ్ బలాయ్, అది కాదు మేము చేసేది. మేము చేసిన ప్రగతి చెప్పుకుంటున్నాం. చేయాల్సినటువంటి విషయాలను కూడా పబ్లిక్తో డిస్కస్ చేస్తున్నాం. తద్వారా రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ఒక హోప్ నమ్మకం ఇస్తూ ప్రగతి పదంలో నడవడం కోసం ప్రజల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఈ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ లెక్క మేకను కోద్దాం అలాయ్ బలాయ్ దిద్దాం ఇంకేదో అక్కడెక్కడ ఫంక్షన్లు చేద్దామని మేము చేయట్లేదు. ప్రగతి పదంగా మా ప్రభుత్వము ఈ యొక్క సభలను నిర్వహిస్తూ ఉంది. అందరూ ఆదిలాబాద్ జిల్లాలోనే